కానీ ఒకటి చెప్పండి, అంటే కేసీఆర్ గారు చాలా స్నేహశీలి, అందుకనే ఆయన చాలామంది తెలుగుదేశంలో ఉండేటువంటి స్నేహితులను కానివ్వండి, మిగతా పార్టీలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి మంత్రులను చేసి తర్వాత పెద్ద పోస్టులో చేశారనేటువంటిది ఒకటి ఉన్నది కదా. స్నేహశీల, తనకు తను నమ్ముకోలేని వాడనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు నమ్మితే నిజంగా కూడా కేసీఆర్ గారికి మానవతా విలువలు ఉన్నాయి అనుకుంటాం. ఇలా పార్టీలో ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళను, పార్టీ మగలో పుట్టి పుబ్బలో పోతున్న వాళ్ళను, ఇలా తెలంగాణ ఉద్యమకారులపైన చెప్పులు విసిరి రాళ్ళు విసిరి కొట్టి తిట్టిన వాళ్ళను ఇలా తీసుకొచ్చి ఇష్టం దాన్ని స్నేహశీలి అంటారా మరి ఇలా ఏమంటారో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఇలా పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు గారు కాబట్టి. ఇవాళ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా కూర్చున్నపెట్టింది ప్రజలు ముక్కున వేలు వేసుకుంటుంటే, తెలంగాణ ఉద్యమాన్ని నానా రీతిలో హింసించి, ఉద్యమకారులను హింసించి, వాళ్ళపైన లేనిపోయిన కేసులు బనాయించి, వాళ్ళని ఇళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని అందరినీ కూడా ఇలా తీసుకొచ్చి పెడితే మరి స్నేహశీలు అంటే మొదటి నుంచి నేను నమ్ముకొని ఉన్నవాడు స్నేహశీలే కదా, ఎవరికి అందియాలని మీరు? ఇలా వాళ్ళందరూ కూడా ఆఖరి చైర్మన్ పోస్టులు కూడా డైరెక్టర్ పోస్టులు లేక కూడా వాళ్ళందరూ ఇలా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా తెలంగాణ అమరవీరులు ఇంతమంది చనిపోయారండి. ఏ కుటుంబాన్ని ఆదుకున్నవి కదా అంటే రాజకీయంగా వాళ్ళని చూస్తే అలా మీకు భయం అవుతుంది. ఎందుకంటే మీ యొక్క బలాలు బలహీనతలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా రాజకీయంగా ఉన్న పక్షులను తీసుకొచ్చి వారితో పబ్బం గడుపుకోవడానికి వాళ్ళని తీసుకొచ్చినరే తప్ప. కానీ మీరు ఒకటి చెప్పండి, అంటే కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ సాధ్యమైంది అనేటువంటి వాదనని మీరు సమర్థించరా? లేదండి, కాంగ్రెస్ పార్టీ వలన సోనియా గాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎంతమంది కానీ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి. అంటే ఇవ్వక తప్పని పరిస్థితిలో క్రియేట్ చేశారు. పరిస్థితి కాదు, ఇవ్వకుండా కూడా అంతకుముందు కూడా ఇవ్వకుండా చేసింది ఏం లేదు, ఇప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి సోనియా గాంధీ గారు ఒక మానవతావాది. ఆమె కరీంనగర్ సభలో మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల మనోభావాల్లో ఏముందో ఏ రాజకీయ నాయకురాలు కూడా అంత త్యాగం చేయదు. ఆమె ఒక త్యాగం చేసింది, అలా త్యాగశీలి ఆమె. ఇలా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో పోతుందని తెలిసి కూడా, పార్టీ అక్కడ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇలా తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ మనోభావాలు నాకు తెలుసు, మీ మనసులో ఏముందో నాకు తెలుసు అని చెప్పింది. కాబట్టి ఇలా ఆ పార్టీని తాగిన తల్లిపాల రొమ్మును గుద్దిన విధంగా మాట్లాడుతుంది. ఇలా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే మీ కొడుకు కానీ కూతురు కానీ మాట్లాడే విధానం ఏముందంటే కాంగ్రెస్ పార్టీని పారదోలండి, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టండి అని మాట్లాడుతుంది. ఇలా ఒక్కటి వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి, ఇలా ఒకటి వాళ్ళు మరణమే చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారి రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందండి? కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. ఇలా టీఆర్ఎస్ భవనం ఎక్కడుందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాగాలో టీఆర్ఎస్ భవనం కట్టుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ దిగారంటే కేసీఆర్కు జాతీయంగా వచ్చిన ఎప్పుడండి? యూపీఏలో ఆయన మంత్రిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపైన ఇలా మీరుండి ఇలా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా అన్నింటినీ గమనిస్తారు, వాళ్ళు ఉపయోగిస్తారు. సద్ది తిన్న రేవుని ఎవరు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగం ఏర్పాటు, తెలంగాణ ప్రజలకు ఎవరు చేయబట్టి తెలంగాణ వచ్చిందనే ఏర్పాటు, ఆ రోజు ఇచ్చిన పార్టీ ఏదైనా తెలుసు, తెచ్చిన పార్టీ అని చెప్పి మీరు అనుకున్నందుకు తెలంగాణ ప్రజలు ఓటేయచ్చు. కానీ ఇలా ఇచ్చిన పార్టీ రుణం తీసుకునేందుకు కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కదా తెచ్చిన పార్టీకి ఇచ్చిన పార్టీకి రెండింటికి కూడా తెలంగాణ ప్రజలు రుణం తీసుకుంటే ఇలా మీరు తీసుకొచ్చినామని చెప్పినందుకు ప్రజలు ఆ రోజు నమ్మి ఇలా యాస భాష మాట్లాడే మోసపోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇక తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటుంది కదా, ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పాను. ఇలా ఇచ్చిన పార్టీని కూడా అవకాశం ఇచ్చే తరుణం ఇలా వచ్చింది. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఉలికి పడుతున్నారు వాళ్ళు. అడుగడుగున నిధులలో కూడా కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం వస్తుంది. వారికి కానీ, వారి కొడుకు కానీ, వారి అల్లునికి కానీ ఇలా నేను వృత్తిరీత్యా న్యాయవాదినండి, నేను కేసులు వేస్తాను. నాకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కేసులు వేస్తాను. నేను ప్రవృత్తి నాది రాజకీయం కావచ్చు, వృత్తి నా న్యాయవాదం. ఇవాళ వేములగాడు ప్రజలు మల్లన్న సార్కు వ్యతిరేకంగా వచ్చిన దగ్గర సంతకాలు పెడితే 967 మంది సంతకాలు పెట్టి అయ్యాల వేషంలో, అందులో పార్టీలకు అతీతంగా పెట్టిండ్రు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అందరూ పెట్టిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వేయించినట్ట అండి. అంటే అంత నీచమైన దిగజారుడు రాజకీయాలకు పొరపడతారు వాళ్ళు. అటువంటి రాజకీయాలు పనికిరాగాలి. అంటే ఎందుకు కోర్టులు వస్తే కోర్టుకు పోయినంటే కోర్టు నువ్వు తప్పు చేసింది కాబట్టి స్టే ఇచ్చింది కదా. నువ్వు తప్పు లేకుండే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నట్టయితే కోర్టు ఇంటర్ఫేర్ కావు కదా. అంటే ఇలా కోర్టును కూడా ధిక్కరించే విధంగా మీరు మాట్లాడుతుంది. అలా
కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేను న్యాయవాదినండి, మానవతావాదిని, న్యాయవాదిని, తెలంగాణవాదిని.